లేదు. సో అయింది అంటే సో దాని తర్వాత హర్యానాలో యాక్చువల్గా కాంగ్రెస్ ఓటమికి కొంతవరకు ఆపు డెఫినెట్గా కీలక రోల్ ప్లే చేసినట్టే కనపడింది. అంటే ఓట్ అగైన్ చీల్చింది. సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైందంటే ఇంకోటి చూస్తే పంజాబ్లో కాంగ్రెస్ గవర్నమెంట్నే కదా ఆమ్ ఆద్మీ పార్టీ టేక్ ఓవర్ చేసింది. అంటే ఓవరాల్గా ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో సిగ్నిఫికెంట్ ఓట్ బ్యాంక్ని ఆమ్ ఆద్మీ పార్టీ క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ పంజాబ్లో కానీ ఢిల్లీలో కూడా అంతకుముందు అంతే కదా. ఇండియా కూటమిలో ఉండి కూడా ఒకరికొకరు నష్టం చేసుకునే పరిస్థితి. అంటే అట్లా కాదు, అంటే ఇది అట్లా చూడొద్దు. దీన్ని మనం కొంత డిఫరెంట్ అంటే యాంగిల్లో చూడాలి విశ్లేషణ పరంగా. అంటే ప్రతి పార్టీకి మనం అనుకున్నట్టు సిగ్నిఫికెంట్ ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా, ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కన్సాలిడేట్ అయిపోయింది. అంటే క్లీన్ స్వీప్ ఆల్మోస్ట్. అంటే ఉన్న 25-30% ఓట్ బ్యాంక్లో 80% 90% ఆమ్ ఆద్మీకి షిఫ్ట్ అయింది. ఢిల్లీలో గెలవాలి అంటే కన్నా ఎవరిదో ఒక ఓట్ పర్సెంటేజ్ తీసుకోవాలి కదా. ఢిల్లీలో కన్సిస్టెంట్గా బీజేపీకి లాస్ట్ 3 ఎలక్షన్స్లో చూస్తే మనం 30% ప్లస్ ఓట్ బ్యాంక్ ఉంది, అంటే సిగ్నిఫికెంట్ ఓట్ బ్యాంక్ ఉంది. మరి ఆ ఓట్ బ్యాంక్ని ఆమ్ ఆద్మీ పార్టీ అట్లా క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తే కాంగ్రెస్కి నష్టం కదా. సో కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఇక్కడ. రాహుల్ గాంధీ గారు కూడా మీరు చూసినట్టయితే ఎక్కువ అటాక్ ఆమ్ ఆద్మీ పార్టీ మీద జరిగింది. అంటే ప్రచారం కూడా పెద్దగా ఎవరు చేయలేదు, ఒక రోజు ప్రచారం చేసి ఊరుకున్నారు. అసలు ఢిల్లీ లాంటి ఒక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే అగ్ర నేతలందరూ అక్కడే ఉండేటటువంటి ప్రాంతంలో ప్రచారానికి ఒక రోజు కేటాయించడం అనేది అర్థం కాని పరిస్థితి. రెండోది ఆపే ఆరోపణ చేస్తుంది, కావాలని వీక్ క్యాండిడేట్లు నిలబెట్టారు బీజేపీ గెలిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఆప్ నుంచి. అంటే రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు కామన్ కానీ, బట్ ఏ రాజకీయ పార్టీ కూడా ఇంకొక వాళ్ళ ప్రత్యర్థిని గెలిపేయాలని చూడదు.